నేటి సమాజంలో కూడా సామూహిక బహిష్కరణలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొనింది. అటువంటి సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పలంపాడులో చోటు చేసుకుంది. మాకు మంచినీరు ఇవ్వటం లేదని, మమ్మల్ని బహిష్కరిస్తున్నారని, ఉపాధి పనికి సైతం మమ్మల్ని రానివ్వడం లేదని దప్పలంపాడు ఎస్సీ కాలనీ వాసులు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన ధర్నా చేపట్టి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు విన్నవించుకుందామని రావడం జరిగిందన్నారు. మా సమస్యను సబ్ కలెక్టర్ కు వివరించామని, స్పందించిన ఆమె సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంకా గ్రామాలలో సామూహిక బహిష్కరణలు జరుగుతున్నాయా అని, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని, నేటి సమాజంలో అలాంటి బహిష్కరణ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సంబంధిత అధికారులను కోరారు. నేనేం చెప్పలేదు సార్, నాకు తెలీదు ఆ సంగతి. దప్పలంపాడులో సాంఘిక బహిష్కరణ చేసినటువంటి అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే. దప్పలంపాడులో సాంఘిక బహిష్కరణ చేసినటువంటి అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే. దళితులు సాంఘిక బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే. ముందుకు రాయ్యా. ముందుకు రండి. దేనికోసం వెళ్తే గొడవ అయింది? నైట్ కూడా క్లియర్ చేసే మళ్ళీ సీఏ గారు మళ్ళీ పెట్టేసారు. ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే శుక్రవారం నైట్ ఏదో జరిగిందంట ఊర్లో, ఎవరో ఏదో చేశారని. ఆ రోజు పొద్దున్న అదే తర్వాత రోజు శనివారం రోజు ఏం జరిగిందంటే శుక్రవారం సాయంత్రం 7:30కి మా వాళ్ళు వాటర్ పోతే అక్కడ ఆపేసి మీరు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి చొక్క పట్టుకుని బండి మీద లాక్కొచ్చి మా అన్న కొడుకుని కొట్టారు. జనార్దన్ అనే వ్యక్తి కొట్టారు. ఎందుకని చెప్పి వాళ్ళ నాన్నకు తర్వాత రోజు ఆదివారం పొద్దున్న తెలిసాక పోయి అడిగితే మీరు ఎందుకు కొట్టారని చెప్పి కొట్టేదే మీ అమ్మల లంగా, మాది లంజా కొడకలారా, గాలి లంజా కొడకలారా, మీరు ఎవరు చెప్పుకుంటారు, మీ దిక్కున్న చోటు చెప్పుకోరు అన్నారు. అంటే ఎందుకు అట్ట అంటారని చెప్పి మళ్ళీ అడగటానికి పోతే కర్రలు కారం అన్నీ తీసుకొచ్చుకొని పక్కడబంది పెట్టుకొని కొట్టడానికి పైకి వచ్చారు. ఎందుకు వచ్చారని చెప్పి ఈ లోపు అడగటానికి పోతే పల్లిలోకి వచ్చి నా కొడుకుని కొట్టంటే తరమంటే మాది నా కొడుకులు ఊళ్ళోకి వచ్చేది అని అన్నారు. సరే అని చెప్పి ఆగాం. అప్పటికి వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఊళ్ళోకి వచ్చారు. వస్తే ఇది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. నీళ్ళు ఆపటానికి వాళ్ళు ఎవరు, ఆ రోడ్లు ఆపటానికి వాళ్ళు ఎవరు అని చెప్పి మాట్లాడాక మళ్ళీ పోయారు వాళ్ళు. మళ్ళీ ఇక రైటర్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బ్లాక్ చేశారు. పొద్దున్నే మా మామ కొడుకు వాటర్కి వెళ్తే ఆపేసి మీకు ఎక్కడుంది ప్లాంటు, మీకు వాటర్ ఎక్కడ ఉన్నాయి అని పంపించేశారు. ఆ రోజు నైట్ ఏం జరిగింది, అఫీషియల్గా గుళ్ళో ఉన్న మైక్ తీసుకొని మాది గోళ్ళకి నీళ్లు కానీ పాలు కానీ ఈ రోడ్లు తిరగడానికి కానీ లేదు, ఊర్లోకి రావద్దు అని చెప్పి, కరువు పని కూడా లేదు. మా అక్కకి మా అక్క 102 ఫీవర్ తగులుతా మా బావ మా అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు బండ్లు ఆపేశారు. ఊళ్ళోనే బండి ఆపేసేసి రావద్దని చెప్తే వెనక్కి వచ్చేసారు. చచ్చిపోతే ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ఇదే మాట వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు సమానం చెప్పట్ల. కరువు పనికి రావద్దంటే మీరు వెళ్ళారా? ఎవరు అసలు రానిట్లేదు కదా, వాళ్ళే పోలేదు, మేము ఎట్ట పోతాం? అట్లా కాదు కదా, వాళ్ళు రావద్దన్నారు, మీరు పోవాలి కదా. మేము పోతే మచ్చలేదు కదా. అట్లా కాదుగా, నువ్వు పోయావా? మర్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఇస్తారు మాకు? 7:30కే మా పిల్లల్ని కొట్టారు. రేపు పొద్దు 9 గంటలకి ట్యాంకీ కాడ దొరికితే వాళ్ళు రోజు ఇసుక టాటర్లు వేసుకొని కుదితే చచ్చిపోతే వాళ్ళు ట్రాక్టర్ అడ్డం పెట్టారు, మేము బాగలేదు. మేము ఏదైనా అడ్డం పెడితే చేలోకి వెళ్ళకుండా వాళ్ళు ఆగుతారా? ఎవరైనా మాట్లాడతారా?
40 ఇళ్ళు ఉన్నాయి, 44 బిర్రుకు ఒక 80, 150 మంది వీళ్ళు ఏం చేస్తారనా? ఊరొచ్చి పల్లె వచ్చి ఊరి మీద పడింది అంటున్నారే. పల్లె అంత ఊరు నా పెద్ద విషయం. మాదిగ నా కొడుకులు మాదిగోళ్ళే. ఇంక అంతకాటికి మాదిగోళ్ళు. ఇంకా మేము మాకే నా కులం పేరు ఉంది, మేము కూడా తిరిగి వెళ్ళలేం కదా. చెప్పారు ఏంది అది కూడా చెప్పండి. ఏమైంది చెబితే ఎందుకు రావద్దు ఏందని ఆడవాళ్ళ వరకు 3 పోయాం. పోతే మీకు కరువు పని లేదు రావద్దని అక్కడి నుంచి వెనక్కి పంపేశారు. మంచినీళ్ళకి వెళ్తే మంచినీళ్ళు లేవన్నారు. బూళ్ళు లేవు, మాకు రోడ్డు ఉంది, మా రోడ్డుకి రావద్దని ఆపేశారు. మా నీళ్లు మా రోడ్డు, మీరు ఎందుకు వస్తారు? అటు పక్క నుంచి మీకు లేవు మంచినీళ్ళు. ఆడెక్కడ కారంచీడులో ఏదో జరిగిందంటే అట్లా చేయాలంట. మాది వాళ్ళు పాలు తీసుకొని 10 మంది పోతే 10 మంది వెనక్కి పంపారు. పాలు వెనక్కి పంపిన హక్కు లేదంట. వాళ్ళు ఏం చేసినా మేము అడగద్దు. ఇదొకసారి ఎవిడెన్స్ చూడండి. నేను చెప్పింది అబద్ధం కాదు. మేమేం మా దప్పలంపాడు నిన్న జరిగిన సంఘటన, మా పిల్లల్ని వాళ్ళు కొట్టారు. పెద్దవాళ్ళకి మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి అడగదామని వెళ్ళాము. రిటర్న్ మా మీద కొట్లాడికి వచ్చారు వాళ్ళు పక్క ప్లాన్ తోటి కర్రలు తీసుకొని కారం తీసుకొని మొత్తం వరుసగా వచ్చారు. వచ్చిన తర్వాత మేము మాట్లాడదామని మేము వెళ్ళాము అక్కడికి. వాళ్ళు పక్క ప్లాన్ తోటి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. మా పిల్లల్ని జరిగిన తర్వాత మమ్మల్ని వాళ్ళు పరిశీలన చేశారు. మమ్మల్ని మా ఊర్లోకి మీరు రావద్దని చెప్పారు. మీకు కరువు పని లేదు, మీరు పాలు తీసుకొని రావద్దు, మా ఊళ్ళోకి రావద్దు, నీళ్ళకి రావద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము మా ఇళ్ళకి వచ్చేసిన తర్వాత సిఐ గారు రాత్రి 2 మనుషులు పంపించారు, కానిస్టేబుల్ని. వాళ్ళు వచ్చి చెప్పారు, సరే అని చెప్పన్నారు. తెల్లారి పొద్దున కూడా నీళ్ళ కోసమని మేము రోడ్డు కాడికి వెళ్తుంటే, ట్యాంక్ కాడికి వెళ్తుంటే మా బండ్లు ఆపేసి మీకు నీళ్లు లేవు, మా నీళ్ళు ఇయ్యి, మేము ఇయ్యము, మీకు దిక్కున్న ఒకటి చెప్పుకోండి, నా కొడకల్లారా, మాదికి నా కొడకల్లారని తిట్టడం జరిగింది. మాకు దానికి న్యాయం కావాలి. మాకు మంచినీళ్ళు లేవు. నిన్న సాయంత్రం నుంచి మాకు మంచినీళ్ళు లేవు. కనీసం ముఖం కడుక్కుంటానికి నీళ్ళు లేకుండా మొత్తం ఫిల్టర్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ మొత్తం బంద్ చేశారు. మాకు న్యాయం కావాలి. మా పిల్లల మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. మేము మేడం దగ్గరికి వచ్చాము. మేడంకి మా బాధలు చెప్పుకుంటానికి మేడం దగ్గరికి వచ్చాము. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. శుభలగ్నాలకు శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.